ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, పొట్టి శ్రీరాములు గారు. ఈయన 1901లో మద్రాసు పట్టణంలో మహాలక్ష్మమ్మ గురవయ్యలకి జన్మించారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణం పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే తెలుగు ప్రాంతాలన్నీ కూడా మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవి. అలాంటి సమయంలో పొట్టి శ్రీరాములు గారు తన సంకల్పంతో తన పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించడం విధంగా తను తెలుగు భాష సంయుక్త రాష్ట్రంగా ఏర్పడాలని, తెలుగు జాతి అంతటిని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఆయనతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు లేకపోయారు. ఇది చాలా దుఃఖకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆయన వజ్ర సంకల్పంతో ఈ తెలుగు జాతి యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారణంగా మనం పొట్టి శ్రీరాములు గారిని చూస్తాం. ఇంజనీరింగ్గా ఉద్యోగం చేసి ఉద్యోగంలో సంతృప్తి లేక ఈ యొక్క గాంధీజీ గారి దగ్గర సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుచరుడిగా ఉంటూ ఆయనతో పాటు ఉద్యమాల్లో పాల్గొనేవారు. జైలు జీవితం గడిపిన వ్యక్తిగా కూడా మనం పొట్టి శ్రీరాములను చూస్తాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే పారిశుద్ధ కార్మికులతో భోజనం తినేవారు. నెల్లూరులో దళితులు పడుతున్న సమస్యలకు ఆయన గొంతెత్తి వారికి అండగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా ఈయన మద్యపాన నిషేధ ఉద్యమం కూడా ఆ రోజుల్లో చేశారు. ఈయన 1952 అక్టోబర్ నెలలో ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం ప్రారంభించారు. 1952 డిసెంబర్లో ఆయన మరణించడం జరిగింది. ఈయన సుమారు 58 రోజులు ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దీని ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ మార్చి 16 ఆయన జయంతి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల నుంచి మనం పోరాట స్ఫూర్తిని నింపుకోవాలి. ఎందుకంటే ఈయన పోరాటం చేసినప్పుడు ఎవరు కూడా ఈయనకు తోడులేరు. అయినప్పటికీ ఆయన వజ్ర సంకల్పంతో ముందుకు వెళుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. ఈయన ప్రాణత్యాగానికి తెలుగు ప్రజలు తర్వాత ఆయన మరణించిన తర్వాత అనేక నిరసనలు చేశారు. అప్పుడే ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా 1956 నవంబర్ 1వ